జగన్ కేసులలో ఒక కీలకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పు అనాల. ఎందుకంటే జగన్ కేసులకు సంబంధించిన దాంట్లో ఒక పక్కన వేగంగా దర్యాప్తు జరపాలి అని కోర్టులో పిటిషన్లు వేయటం, సరే అది వేరే రాష్ట్రానికి తరలించమంటాం, అతను బెయిల్ రద్దు చేయమంటే వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తద్వారా అది జగన్కి ఫేవర్ అయింది. అదే సమయంలో రోజువారీ విచారణ ద్వారా ఇప్పటిదాకా 12 ఏళ్ల నుంచి ఒక్కడికి కూడా ముందుకు పడని కేసులు ముందుకెళ్ళేటట్టు పరిస్థితుంది. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా వచ్చేటువంటి జగన్ కేసులకు సంబంధించి బీఆర్ ఆచార్య రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జగన్ కేసులో ప్రభుత్వ నిర్ణయాల ద్వారా లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని, దీనికి బీఆర్ ఆచార్య అనే కారణం అంటూ అప్పట్లో ఈడీ పెట్టినటువంటి కేసు మీదన తను అంతకుముందు హైకోర్టుకు వెళ్ళారు. తెలంగాణ హైకోర్టుకి సిఆర్పి సెక్షన్ 197 మనీ లాండరింగ్ చట్టానికి తప్పనిసరిగా పిఎంఎల్ఏ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, అది లేదంటూ తెలంగాణ హైకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. తెలంగాణ హైకోర్టు నిర్ణయం సుప్రీంకోర్టుకు వెళ్తే ఈడీ పిటిషన్ వెళ్తే ఈడీ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పుని సమర్థించింది. అంటే అక్కడ డిశ్చార్జ్ అంటే ఇక బీపీ ఆచార్య చేసింది తప్పు కాదు, బీపీ ఆచార్య ఆదేశాలు కరెక్ట్. కాబట్టి ఇప్పుడు బీపీ ఆచార్య కరెక్ట్ అయితే ఆయన చేసిన నిర్ణయాల మీదన పెట్టినటువంటి కేసు ఇంకా వ్యాలిడిటీ ఉండదు.